హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మనీ ఏ విధంగా సేవ్ చేశాను, సేవ్ చేసిన మనీతో ఏం గోల్డ్ తీసుకున్నాను అండ్ ఎవరికి తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. సో ఇన్ని రోజులు ముందంతా దాచిపెట్టుకొని వాళ్ళు పగలగొట్టాలంటే మనసు రావట్లేదు. సో అందుకే పై వరకే కొంచెం పగలగొట్టాను. ఆ డిజైన్ బాగుంది కదా అనేసి అంతవరకు కొట్టాను. ఈ మనీ అంతా నా పాకెట్ మనీ లాగా అనమాట. అండ్ కొన్ని సేవ్ చేసినవి అలాగ పెట్టుకున్నాను. మోస్ట్లీ ఇందులో ఉండే డబ్బులన్నీ కూడా మా అమ్మమ్మ ఇచ్చినాయి అనమాట. ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇస్తూ ఉంటుంది. 1000, 2000 అలాగా. ఇన్ కేస్ వద్దులే అని చెప్పినా కానీ సరే ఛార్జెస్కైనా అన్నట్లు 500 అయినా ఇచ్చేది. సో అలా తీసుకొచ్చిన డబ్బులన్నీ నేను ఇలాగ ముంతలో వేసేసుకునేదాన్ని. అండ్ ఇంకెవరైనా డ్రెస్ కొనుక్కోమని కానీ శారీకి అలా మనీ ఇస్తారు కదా, వాటితో నేను కొనుక్కోకుండా ఇలా పెట్టేసుకున్నాను. ఊరెళ్ళేటప్పుడు కూడా ఇంత మనీ అని ఇస్తూ ఉంటారు కదా, మనం వెళ్ళేటప్పుడు ఇంత బడ్జెట్ అని తీసుకువెళ్తూ ఉంటాము. తీసుకువెళ్ళిన తర్వాత ఆ మిగిలిని నేను కొన్ని ఖర్చు చేయకుండా తీసుకొచ్చుకుంటాను. ఆ మనీని కూడా ఇలాగ ఇందులో ముంతలో వేసేసేదాన్ని. సో ఓవరాల్గా అయితే అసలు మొత్తం 500s ఉంటాయి మోస్ట్లీ. ఒకటే 20 రూపీస్ నోట్ ఉంది చూసారా, మిగిలిన అన్నీ కూడా అలా తీసుకురావటం ముంతలో వేసేసేదాన్ని. ఈ కాయిన్స్ ఎప్పుడైనా ఉన్నాయి ఇంకా అలా వేసాను అనమాట. ఇవి కొత్తగా ఉన్నాయి కదా అని 20 రూపీస్వి అలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 18,115 రూపీస్ వచ్చినాయి అనమాట. 18,115 రూపాయలు. ఇంతలో వేసేటప్పుడే అనుకున్నాం అనమాట, ఇలాగ అమ్మమ్మ ఇచ్చినాయి కదా, అమ్మమ్మకి ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి మేమిద్దరం అనుకున్నాం. ఇంకా కొంచెం ముంత ఫిల్ అవ్వాలి, కానీ నాకే అనమాట ఎన్నైనాయో అనే ఎగ్జైట్మెంట్తో మొత్తం పగలగొట్టేశాను. ఈ ఉన్న బడ్జెట్లో ఏం గోల్డ్ తీసుకుందామా అని చెప్పి ఆలోచించాము. సో ఇంకా ఫైనల్గా ఇయర్ రింగ్స్ అయితే సరిపోతాయి, కొంచెం ఎక్స్ట్రా అయినా కానీ సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాము. ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్లో అమీర్పేటలో అనమాట. మనకి గురుద్వారా ఉంటుంది కదా, గురుద్వారా నుంచి ఒక 2-3 షాప్స్ పక్కనే ఉంటుంది ఈ షాప్ వచ్చేసి. ఇందులో అయితే కలెక్షన్ చాలా ఉంటుంది. చూడటానికి చిన్న షాపే ఉంటుంది కానీ కలెక్షన్ చాలా ఉంటుంది. లైట్ వెయిట్లో కూడా మంచి మంచి మోడల్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అనమాట అవి కొన్ని. ఇవేమో అసలు కొన్ని అయితే డైమండ్ లా ఉన్నాయి చూసారా, ఇవైతే డైమండ్ స్టడ్స్ లానే అనిపించినాయి నాకైతే. అండ్ డైమండ్ కూడా ఉంటాయండి, అంటే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. మనకి ఏ మోడల్ కావాలన్నా కానీ చేసిస్తారు. రింగ్స్ కూడా 1 గ్రామ్లో చాలా మోడల్స్ ఉంటాయండి ఇక్కడైతే. సో ఆల్రెడీ నేను ఒక రింగ్ తీసుకున్నాను, అది కూడా 1 గ్రామ్లోనే ఉంది, కానీ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందనమాట రింగ్ అయితే. చూసారా, స్టడ్స్ వచ్చేసి 1.2. అండ్ ఇవన్నీ కూడా కేడిఎం అండి. నాన్ కేడిఎం కూడా దొరుకుతాయి. కేడిఎం ఉంటాయి, నాన్ కేడిఎం ఉంటాయి, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. సో ఇవి చూసారా లైట్ వెయిట్లో ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి అనమాట. ఇవైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి, 5 గ్రామ్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. అండ్ ఇంకా కొంచెం పెద్దగా అవుతాయిలే అని చెప్పేసి ఇంకా చూసాము కొన్ని మోడల్స్. ఇవి కూడా కొంచెం లేటెస్ట్ ఉన్నాయి, 5.6 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. కానీ మన బడ్జెట్లో వచ్చేవి అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి చూద్దామని చెప్పేసి చూశాను. ఇవన్నీ చూసి ఇందులోంచి ఒక 3-4 మోడల్స్ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వేరే మోడల్స్ అవి కూడా చాలా చూపించారు. ఇంకా వేరే చూసిన తర్వాత అవేమో కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ స్టోన్స్ ఇవన్నీ కొంచెం ఓల్డ్ మోడల్ కదా అనేసి ఇంకా అవి తీసుకోలేదన్నమాట. ఇంకొక ఈ స్టడ్స్ చూసారా, ఇవైతే అసలు మనకి 1.5 గ్రామ్లో అలానే ఉన్నాయి, కానీ చాలా లైట్గా ఉంటాయిలే అని చెప్పేసి ఇవి తీసుకోలే. కానీ మోడల్ అయితే ఇవి చాలా నచ్చాయి నాకైతే. చిన్నపిల్లలకి స్టడ్స్గా కానీ లేకపోతే అలాంటివి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. కొన్ని అయితే నార్మల్గా అనిపించినాయి కానీ కొన్ని బాగున్నాయి. ఇవే అండి లైట్ వెయిట్. ఇది వచ్చేసి 3.2 ఉన్నాయి. ఇది కొంచెం యూనిక్గా ఉన్నాయి అనుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం యూనిక్ అనిపించినాయి. సో వీటిలోంచి ఫైనల్గా ఒకటి తీసుకున్నాను నేనైతే. నేను ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకున్నాను అనేది మీకు చెప్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. మెయిన్ థింగ్, నేనైతే బట్టలు కొనటం మానేశాను. అంటే కొంటాను, కాకపోతే మెయిన్ అకేషన్స్, ఇప్పుడు బర్త్డే కానీ లేకపోతే ఏదైనా మెయిన్ ఫంక్షన్స్ అలాంటి వాటికే కొనేదాన్ని. ఇంకా మిగిలిన వాటన్నిటికీ ఎక్కువ కొనేదాన్ని కాదనమాట. డైలీ వేర్కి అలానే ఉండేవి. అంతకుముందు అయితే ఇంకా కనిపించింది నచ్చింది అంటే కంపల్సరీ షాప్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా వరకు అది తగ్గించుకున్నాను అనమాట. అందువల్ల మనీ సేవ్ అవుతాయి. జాబ్ చేసేటప్పుడు అయితే ఆఫీస్కి వెళ్ళడానికి కాబట్టి కొంచెం అప్పుడు తీసుకునేదాన్ని. సో ఆఫీస్కి వెళ్ళట్లేదు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకైతే మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. మనకి అకేషన్కే కాబట్టి అలాంటప్పుడు కొంచెం మంచి తీసుకొని మామూలుగా డైలీ ఆఫర్లో ఉన్నప్పుడు కానీ అండ్ పెద్ద బ్రాండెడ్వి నేను అసలు తీసుకోను అనమాట. అంత మనీ పెట్టి తీసుకోవాలా అనిపిస్తుంది. అండ్ చెప్పల్స్ కూడా వచ్చేసి, చెప్పల్స్ కూడా నేను ఎక్కువ బ్రాండెడ్ ఏం తీసుకోను.
మా హస్బెండ్ వెళ్ళినప్పుడల్లా అంటూ ఉంటారనమాట, ఎందుకు మంచిగా తీసుకో ఒకసారి అంటే, బ్రాండెడ్ అయితే ఒకటే వేసుకోవాలి, అదే నాకు నచ్చినాయి అనుకో తక్కువలో 4-5 pairs వేసుకోవచ్చు అన్న అలాగా నా ఫీలింగ్ ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఇయర్ రింగ్స్ చూపించిన తర్వాత మా అమ్మమ్మకి ఎవరికి అని అడిగింది. నీకే అమ్మమ్మ అని చెప్పా. అయితే ఎవరు తీసుకొచ్చారంటే నేనే తీసుకొచ్చాను అన్నాను. అయితే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే మా అమ్మమ్మది, ఏం పనేం లేదా, ఆ డబ్బులు మీరే ఉంచుకోవచ్చు కదా, మీరే ఇంకా బాగా సంపాదించుకోండి అది ఇదని చెప్పి అరుస్తూ ఉంది. ఇంకా ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత రెడ్ కలర్ స్టోన్స్ తీసుకురావచ్చు కదా అంది. అంటే ఆల్రెడీ మా అమ్మమ్మ పెట్టుకున్నది రెడ్ కలరే అనమాట, కెంపుల్ ఉంటుంది కదా కెంపుల్దే. ఎందుకమ్మమ్మ అన్ని కెంపుల్వే, ఇది చూడు అంటే ఇది పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది, మా అమ్మమ్మకు కూడా నచ్చిందనమాట. వీటి వెయిట్ వచ్చేసి 3.6 grams ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 21,500 అయినాయి. కొంచెం ఆ వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ మీద బార్గెయిన్ చేసి ఫైనల్గా ఆ ప్రైస్కి తీసుకున్నాను. మామూలుగా అయితే వాళ్ళు చెప్పింది 23 or 24 చెప్పినట్టున్నారు. సో చివరికి బార్గెయిన్ చేసి ఆ ప్రైస్కి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ ఇప్పుడు కూడా పొలం వెళ్తూ ఉంటారు. ఆ వచ్చిన మనీతోనే ఇంకా అన్నీ మాకే ఇస్తూ ఉంటారనమాట. తనకంటూ ఏం ఉంచుకోరు. గోల్డ్ ఏదైనా చేయించుకుందాం అనుకున్నా కానీ ఇంకా మాకెందుకు లేదు మీరు చేయించుకోండి అన్నట్లుగా అన్నీ మాకే ఇస్తూ ఉంటుంది అనమాట. అంతే కదా వాళ్ళ ప్రేమ. ఇచ్చిన తర్వాత మా అమ్మమ్మకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకు కూడా ఉంటుంది కదా మా మనవరాలు చేయించింది అని చెప్పేసి వాళ్ళకి అదొక హ్యాపీనెస్. నేను జాబ్ చేసినప్పుడు కూడా శారీయే తీసుకున్నాను కానీ గోల్డ్ ఏం తీసుకోలేదు. నాకు బేసిక్గా ఏదైనా గోల్డ్ అంటేనే చాలా ఇష్టం, మా అమ్మమ్మకు కూడా ఇష్టం అనమాట. నేను కూడా ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు మనీ కాకుండా ఏదైనా ఆర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా ఐటమ్ అయినా సరే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా తీసుకుంటాను. సో మనీ ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి ఖర్చనో లేకపోతే వేరే దానికి వాడేస్తారు. సో అలా కాకుండా మనం ఏదైనా గిఫ్ట్ లాగా ఇచ్చామనుకోండి అది ఎప్పటికి గుర్తుండిపోతుంది అని చెప్పేసి నాకు అలా అనిపిస్తుంది అనమాట. షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అవి. ఆ రోజు ఈ మెట్టెలు కూడా తీసుకున్నాను. నాకు ఇవి బాగా నచ్చాయి. అక్కడ పెట్టుకొని చూడడానికి ఏంటంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. సో కొంచెం పెద్దగా ఉంటాయేమో అనిపించింది కానీ వచ్చిన తర్వాత పెట్టుకొని చూస్తే చాలా బాగున్నాయి కాళ్ళకి. సో ఇవి నాకు అరౌండ్ 1000 రూపీస్కి వచ్చేసాయి. దీన్ని కూడా కొంచెం బార్గెయిన్ చేసి చివరికి ఆ 1000కి తీసుకున్నాను. కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి నా పాతవన్నమాట, పెళ్ళప్పుడు మేనత్త వాళ్ళు పెడతారు కదా అవి. ఇప్పటికి కూడా కొత్త వాటిల్లా ఉన్నాయన్నమాట, చాలా షైనింగ్ ఉంటాయి. డైలీ వేర్కైనా కానీ ఎప్పుడు పెట్టుకున్నా కొత్తగానే అనిపించేవి ఇవైతే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చినాయి, నేను తీసుకునే నచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.